వెల్కమ్ టు A9 టీవీ. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ భర్త రాయపాటి చిరంజీవి పుట్టినరోజు వేడుకలు జనసేన పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ జడా బాలనాగేంద్ర యాదవ్ నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాయపాటి అరుణ మరియు రాయపాటి చిరంజీవులు స్వయంగా పేదలకు అన్నం వడ్డించారు. జడా బాలనాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం నేటితో 72వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రాయపాటి అరుణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ పేరుతో జడా బాలనాగేంద్ర యాదవ్ ఎంతో మంది పేదలకు ఆకలి తీర్చడం ఆనందంగా ఉందని, పైగా తన భర్త చిరంజీవి పేరుతో తామే దాతలుగా ఉండి అన్నదానం నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. నగరంలోని పెద్దలందరూ కూడా తమ ఇళ్లలో జరిగే శుభకార్యాల సందర్భంగా కార్యక్రమాలు ఈ అన్నదాన కార్యక్రమంలో నిర్వహించి పేదల ఆకలి తీర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఒంగోలు నగరానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఒంగోలు నగరంలో డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమము 74వ రోజు చేరుకుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాయపాటి అరుణ గారి భర్త గారి జన్మదిన సందర్భంగా వారి చేతుల మీదుగా వారే దాతలుగా ఉండి ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది. ఇలాంటి దాతలు పలువురు ముందుకు రావాలని కోరుకుంటున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతోటి డొక్కా సీతమ్మ గారి అన్నదాన శిబిరాన్ని ఒంగోలులో జడా బాలనాగేంద్ర గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి 74వ రోజు ఈరోజు నిరాటంకంగా ఈ శిబిరం ఇక్కడ కొనసాగుతూనే ఉంది. ఎంతోమంది పేదల ఆకలిని తీర్చడానికి ఇది ఒక వేదికగా మారినందుకు చాలా సంతోషంగా ఉంది మా అందరికీ కూడా. ఈరోజు నా భర్త గారు అయినటువంటి రాయపాటి చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన పేరు మీదుగా ఏదో 10 మందికి పేదలకు అన్నదానం చేయాలన్నటువంటి ఒక సదుద్దేశంతో నేను కూడా ఈరోజు డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరానికి నేనే దాతగా మారి అలాగే నేనే ఇక్కడికి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నగరంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తమ తమ ఇళ్లలో జరిగేటువంటి శుభకార్యాలైనా ఇంకేదైనా దాన ధర్మ కార్యక్రమాలు ఏవైనా సరే ఇక్కడ ఉన్నటువంటి పేదలకి ఆకలి తీర్చడానికి ఉపయోగించే విధంగా ముందుకు రావాలని ఈ శిబిరం నిరాటంకంగా కొనసాగడానికి మీరందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం అలాగే ఎన్డీఏ కూటమి యొక్క ఆశయం ఆకలి లేని పేదలను ఆంధ్ర రాష్ట్రంలో చూడాలి అని చెప్పేసి ఆశయాన్ని ముందుకు నడవడానికి మనందరం తల ఒక చేయి వేసి ముందుకు కదలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.